హాయ్, గుడ్ ఈవినింగ్. ఏంటి సంగతులు, బాగున్నారా? ఈ వీడియో దేని గురించి అంటే, మొన్న November 24 సిఏ ఫైనల్ ఎగ్జామ్ పేపర్స్ చూసిన తర్వాత పర్టికులర్గా ఎస్ఎఫ్ఎం, అదేవిధంగా గ్రూప్ 2లో ఐబిఎస్, డిఈటి అన్ని పేపర్స్, ఈ పేపర్స్ అనేది చూసిన తర్వాత సడన్లీ చాలామంది వచ్చేసి అయ్యో పేపర్లు చాలా టఫ్, చాలా లెంతీ ఉన్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ పేపర్స్, సో రిజల్ట్ పేపర్ టఫ్ కాబట్టి వాల్యుయేషన్ ఈజీగా ఉంటుంది చెప్తున్నారు మా కథలన్నీ. సో దాని గురించి ఒక చిన్న వీడియో అంతే. అండ్ ముందుగానే చెప్పే క్యాషన్ ఏంటంటే, ఈ వీడియో ఎవరినో మోటివేట్ చేద్దామనో లేదా ఎవరినో మార్చేద్దామని కాదు. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నాకేమర్థమైందంటే, మనం చెప్పినా ఎవడో వినడు. ఓకేనా? ఆడు 4 అటెంప్ట్లు రాసినా, 5 అటెంప్ట్లు రాసున్నా, 6 రాసినా, 7 రాసినా, చివరికి 8 రాసున్నా సరే, జీవితం ఇప్పటికీ నాశనం అయిపోయినా సరే చదువుకోండ్రా అంటే ఎవరు వినరు. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు ఉంటాయి. అది సోషల్ మీడియా అవ్వచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లేదా హ్యావింగ్ ఏ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు. సో ఎవరు చెప్తే ఎవరు వినరు. నేను అది ప్రాక్టికల్గా చూశాను కాబట్టి, సో ఇది అడ్వైజ్ ఏం కాదమ్మా. మరి ఎందుకు నీకేం పని లేదా వీడియో చేస్తున్నామంటే, ఎలాగో మన జీవితాలు నాశనం అయిపోయినాయి, అవునా? కనీసం కొత్తగా వచ్చేవాళ్ళు, ఈ సిఏ ఇంటర్ పాస్ అయ్యి సిఏ ఫైనల్కి వచ్చేవాళ్ళన్నా సరే కనీసం ఇలాంటి ట్రాప్స్లో పడకుండా, ఈ లూప్లోకి వెళ్లకుండా ఉంటారు అనే ఒక చిన్న ప్రయత్నం అంతే. ఇవాళ నా యూట్యూబ్ ఛానల్ చిన్నదవచ్చు, వ్యూవర్స్ తక్కువ ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ ఒకరు కానీ ఇద్దరు కానీ కొత్త స్టూడెంట్స్ ఇవి చూసి అరే ఇలాంటి తప్పులు మనం చేయకూడదు, ఈ లూప్లోకి వెళ్ళకూడదని కానీ సేవ్ అయితే అది చాలు. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ అసలుకి కోవిడ్ తర్వాత సినారియో మొత్తం మారిపోయింది. స్టూడెంట్స్ని ఎంత మిస్లీడ్ చేస్తున్నారంటే, మా టీచర్స్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అమ్మా, అది యూట్యూబ్లో వ్యూస్ కోసం అవ్వచ్చు, లేదా సబ్స్క్రైబర్స్ కోసం అవ్వచ్చు, లేదా క్లాసెస్ సేల్ కోసం, వాట్ ఎవర్ రీజన్స్ అమ్మా, స్టూడెంట్స్ని ఎంత మిస్లీడ్ చేస్తున్నారంటే లిటరల్గా సిఏ ఫైనల్ లెవెల్లో చాలామంది లైఫ్ స్పాయిల్ అయిపోయింది ఈ మిస్లీడింగ్ వల్ల. ఏంటి సార్ మిస్లీడింగ్ అంటే, ఏమో ఫస్ట్ వన్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్. ఓకేనా? దీని గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్, ఓకేనా? ఏంటో మరి నేను ఎప్పుడు వెళ్ళలేదు వాడికి. స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అంటున్నారు. అసలు ఏంటివి, ఎందుకు, అసలు ఇవి ఎలా వచ్చినా తెలుసా మీకు? వీటి ఆరిజిన్ తెలుసా మీకు? నేను చెప్తాను చూడండి. మేము చదువుకున్నప్పుడు సిఏ, సిపిటి, ఐపీసీసీ లెవెల్లో లేదా సిఏ ఫైనల్ లెవెల్లో మా క్లాస్లో సూపర్వైజర్లు ఒక 500 మెంబర్స్ ఉండేవాళ్ళు మా ఒక్క క్లాస్లోనే. ఇలాంటి 2-3 బ్యాచెస్ ఉండేవి సైమల్టేనియస్గా. అంటే సిఏలోకి అడ్మిషన్స్ తెగ వచ్చేసారు జనాలు. అంటే సిఏ అడ్మిషన్స్ సడన్గా పెరిగిపోయినాయి. అప్పుడు ఇన్స్టిట్యూట్స్కి రెవెన్యూ బాగా వచ్చేది. సో కాబట్టి ఓన్లీ కోచింగే ఉండేది అక్కడ. అప్పుడు ఎటువంటి లేవు, సైడ్ బిజినెస్ ఏం లేదు అక్కడ. అప్పుడున్న మెయిన్ బిజినెస్ ఏంటన్నా కోచింగ్ క్లాసెస్, అడ్మిషన్స్, ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ అంతే. స్లోగా ఏమైంది, స్లోగా సిఏలోకి వచ్చే పిల్లలు తగ్గిపోయారు. ఎవరో ఎందుకు చెప్పండి, నా గురించి చెప్తాను చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా ఊరు ఉంది. మా ఊరిలో నేను ఒక్కనే సిఏ జాయిన్ అయ్యాను. సో ఇప్పటి వరకు సిఏ అవ్వలేదు, లేదా లైఫ్లో సెటిల్ అవ్వలేదు. సో ఇలా ఉన్నాం మనం. నాతో పాటు చదువుకున్న బీటెక్ కోడు సెటిల్ అయిపోయి లక్షలు సంపాదిస్తున్నాడు. సో ఏమైంది ఇప్పుడు ఊళ్ళో? ఎగ్జాంపుల్, ఓకే సిఏ, సిఎంఏ కోర్సెస్ అంటే అవి ఒక వేస్ట్లా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేనే కదమ్మా, విలేజెస్లో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఆగిపోయారు సిఏ ఫైనల్ చదవలేక. అడ్మిషన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి సిఏ ఫైనల్కి, సిఏకి? విలేజెస్ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఏమైంది, సడన్గా
ఆ ఊర్లో ఉన్నటువంటి ఎవరైతే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు సిఏ ఫైనల్ అవ్వకను, లేదా అయినా కూడా సరిగా సంపాదించకపోవడము, వీళ్ళతో పాటు ఉన్న బీటెక్ వాళ్ళు బాగా సంపాదించడం వలన సో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని సిఏ జాయిన్ చేయట్లేదు ఇప్పుడు. ఇది ఫ్యాక్ట్, అవునా? సో పేరెంట్స్ ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని చాలా తక్కువ మంది అడ్మిషన్స్ చూడండి కావాలంటే మీరు సిపిటీలో ఐపీసీసీలో చాలా తక్కువ మంది 500 నుంచి 50కి వెళ్ళిపోయారు. సో అడ్మిషన్స్ లేవు. మరి ఎప్పుడైతే అడ్మిషన్స్ తగ్గాయో రెవెన్యూ తగ్గిపోయింది. మరి రెవెన్యూ ఎప్పుడైతే తగ్గిందో కొత్త వాళ్ళు రావట్లేదు. మరి ఉన్న వాళ్ళ దగ్గర ఎలా డబ్బులు తీసుకోవాలి? కొత్తగా స్కీమ్స్, స్కామ్స్. దాంట్లో నెంబర్ 1 స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్. సరే, నేను చెప్పేది తప్పు అనుకున్నాను. ఇక్కడ ఏం చేస్తారు మీరు వెళ్ళి, మీకు ఏదో డే 1 ఒక స్కెడ్యూల్ ఇస్తారంట. నాకు తెలియదు, ఎవరు చెప్తే నేను మీకు డే 1 ఒక స్కెడ్యూల్ ఇస్తారంట. అంటే ఏంటి, ఈ వీక్లో మీకు ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఈ వీక్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఈ వీక్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఈ వీక్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తారంట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్ తీసుకుందాం. ఎఫ్ఆర్లో మీకు ఏదో టీపీఏ చెప్తారంట. ఇక్కడ మీకు ఈ ఎగ్జామ్, ఇక్కడ ఈ ఎగ్జామ్, ఇక్కడ ఈ ఎగ్జామ్, ఇక్కడ ఈ ఎగ్జామ్, ఇంతేనా? ఏఎఫ్ఎం కూడా ఇలా చెప్తారంట. అంటే వీక్లీ మీకు, అంటే మీరు జాయిన్ అయిన రోజు మీ మొహం షీట్ పడేస్తారంట. ఇదిగో ఈ చదువుకో, ఇది నీకు వచ్చినా రాకపోయినా ఆ రోజు ఎగ్జామ్ రాయి, ఓకేనా? ఇది ఇక్కడ జరిగే పతనం. అసలు దీనివల్ల మీరు సిఏ ఫైనల్ పాస్ అవుదాం అనుకుంటే అది మీ కళ. సో దీనివల్ల ఇలా ఒక షెడ్యూల్ వేసుకొని ఆ ఉన్న క్వశ్చన్లు బట్టి కొట్టేసి ఏం చేస్తారు చెప్పండి. ఇక్కడ మీ దగ్గర ఏదో బుక్ ఉంటుంది ఒకటి, అతల విలువలో అజయ్ విలువలో వాడు ఈడేవాడు లేదా ఆడిచ్చిన ఒక బుక్ ఉంటుంది మీ దగ్గర. ఆ బుక్లో క్వశ్చన్స్ అన్నీ బట్టి కొడతారు, అవునా? వీకెండ్ ఎగ్జామ్ రాస్తారు. మీకు క్వశ్చన్ పేపర్ ముందే ఇచ్చేస్తారమ్మా, 5 క్వశ్చన్ పేపర్లు ముందే ఇస్తారు. అంటే ఏం చేస్తారు, బేసిక్గా మీరు ఇంటర్మీడియట్ +2, అవునా? వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏదో 100 క్వశ్చన్లు ఇస్తారు. వాళ్ళకి ఆ క్వశ్చన్లు మొత్తం బట్టి కొట్టు ఎగ్జామ్ రాయటం, బట్టి కొట్టు ఎగ్జామ్ రాయటం, బట్టి ఎగ్జామ్. ఇక్కడ ఇదే మీరు చేసేది. మరి ఓకే, ఇది బాగా వర్కౌట్ అయింది కొన్ని రోజులు. ఏమా ఈ వర్కౌట్ అయింది ఎప్పుడు, న్యూ స్కీమ్ రాకముందు ప్రీవియస్గా వర్కౌట్ అయ్యేది. ఎందుకంటే ప్రీవియస్గా మీకు వచ్చే ఎగ్జామ్ పేపర్లు సిఏ ఫైనల్లో ఎలా ఉంటాయంటే ఏమో 82 లేదా 70 to 80% క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపరు, ఈ ఆర్టీపీనో ఎంటీపీనో స్టడీ మెటీరియల్లో తీసేసుకొని జస్ట్ కొన్ని ఫిగర్స్ మార్చడము, ఫిగర్స్ డబుల్ చేయడము, కొన్నిసార్లు ఫిగర్స్ కూడా మార్చరు, మీకు సేమ్ టు సేమ్ క్వశ్చన్స్ మీకు కనిపించేవి. సో కాబట్టి ఇక్కడ మీరు ఎక్కువ సార్లు చదివి బట్టి వేసి ఉంటారు కాబట్టి వర్కౌట్ అయింది, బాగానే ఉంది. సో పాస్ అయ్యారు, అవునా? ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యారు మీరు. ఎవరు ఎందుకు? చాలామంది మన నవంబర్ జాయిన్ అయ్యారు కదా, సో కాళ్ళు ఎక్కడెక్కడ చెక్ చేసుకోండి, మీకు ఏం యూజ్ అయింది, అది డబ్బులు పోక తప్ప. సో ఈ ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి మీకు ఒక మాట చెప్తానండి. మొన్న మా ప్రవీణ్ శర్మ సార్ చెప్పారు, సిఏ ఫైనల్ ఎగ్జామ్లో రిపిటేటివ్ క్వశ్చన్స్ ఇంకా రావు. ఇది ముందు ఫిక్స్ అవ్వండి. బుక్లో ఉన్న సేమ్ టు సేమ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో కనపడవు. కనపడినా కూడా మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్, అంటే 10 to 20 మార్క్సే సేమ్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో కనిపిస్తాయి. ఈ బట్టి సిస్టమ్ అనేది పనికి రాదు, ఇది అవుట్డేట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం న్యూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. కాన్సెప్చువల్ టెస్టింగ్ 2-3 క్వశ్చన్స్ మిక్స్ చేస్తున్నాడు. ఆ క్వశ్చన్లో పాయింట్, ఈ క్వశ్చన్లో పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాడు. మరి ఏం చేస్తారు మీరు? మనమేమో బట్టి కొట్టుకెళ్తాం, అక్కడేమో అర్థం కాదు. సో ఫెయిల్, 6 months at home. సో కాబట్టి ఇప్పటికన్నా మేల్కోండి, ఇలాంటివి జాయిన్ అయ్యి మీ లైఫ్ నాశనం చేసుకోమాకండి. సిలబస్ మొత్తం కాన్సెప్చువల్గా చదువుకోండి. మీ చేతితో ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసి చదువుకొని పాస్ అవుతారు అమ్మా. ఇది నెంబర్ 1. ఇది నెక్స్ట్ సెకండ్, ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచెస్ అంటారు. నాకు అర్థం కాదు ఏంటో ఇది. ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచెస్ అంటే ఇప్పుడు ఏంటి, రెగ్యులర్ బ్యాచెస్ తీసుకున్నాడు ఎగ్జామ్ రాయడా? ఇప్పుడు రెగ్యులర్ బ్యాచెస్ తీసుకున్నాడు ఎగ్జామ్ రాయడా? మరి ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్ అంటే
మరి ఆ బ్యాచెస్ ఏంటి మరి? ఆ బ్యాచెస్ ఏం చెప్తారు మరి? సులంతో చెప్తారు, కూర్చోబెట్టి టైం పాస్ చేస్తారు క్లాసులో. మరి ఎగ్జామ్ కోసమే కదా స్టూడెంట్ చదువుతున్నప్పుడు నువ్వే నేనైనా మరి ముందే చెప్పొచ్చు కదా వాడికి. మళ్ళీ సపరేట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచెస్ ఏంటి? అసలు ఎలా వర్కౌట్ అయితే నీకు? ఇప్పుడు సిఏ ఫైనల్ సిలబస్లో ఫర్ ఎగ్జాంపుల్ మా బిజినెస్ కాంబినేషన్స్ ఉన్నాయి, కన్సల్టేషన్ ఉంది. దీనికి ఒక 40 hours టైం కావాలంటే 40 hours నువ్వు చదువుకోవాలి దాన్ని. అంతేగాని బిజినెస్ కాంబినేషన్ 40 hoursలో చదువుకోవాల్సిన సిలబస్ని నేను వచ్చి నీకు 4 hoursలో చెప్తాను ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్ అంటే ఎలా వర్కౌట్ అయ్యింది? వస్తాడు, ఒక ఐప్యాడ్ తీసుకొని వస్తాడు. ఈవో బ్యాచ్ అంటే ఏంటన్నా చెప్పండి మీరు? ఒక ఐప్యాడ్ తీసుకొని వస్తారు, కూర్చుంటారు, ఏమో ఏదో చెప్తారు, పీపీ డెఫినేషన్ చదువు, టిక్, ఇదిగో ఈ క్వశ్చన్ ఓపెన్ చేయడం, క్వశ్చన్ చదవడం, కింద ఆన్సర్లు ఐప్యాడ్లో టిక్లు కొట్టుకుంటూ వెళ్ళిపోవడం. ఇదేగా జరిగేది అక్కడ. లేకపోతే 40 గంటల్లో చెప్పే టాపిక్ 4 గంటలు ఎలా చెప్తారు ఎవరైనా? అసలు ఏం యూజ్ మీకు ఈ బ్యాచ్ వల్ల? అసలు ఎగ్జామ్లో సేమ్ క్వశ్చన్ రాదు కదా, అసలు మీకు ఏం ఉపయోగం దీనివల్ల? ఇది ఒక స్కామ్. నెక్స్ట్ ఏమో ఆడవాడు వస్తాడు, మళ్ళీ మ్యారథాన్స్ అంటాడు. ఏం చేస్తారు మ్యారథాన్లో విని? ఇదేమన్నా హరికథ, ఎంసీక్యూ క్వశ్చన్లా? మీరు మ్యారథాన్లో వింటూ పోతున్నారు, బట్ ఎగ్జామ్లో మీ చేతితో మీరు క్వశ్చన్ సాల్వ్ చేయరు కదా. ఎలా సాల్వ్ చేస్తారు ప్రాక్టీస్ చేయకుండా? ఎగ్జామ్కి 10 days ముందు మ్యారథాన్స్ అని పెట్టి వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో ఏం చేస్తారు? నిజం చెప్పండి, మాట్లాడుకుందాం. మ్యారథాన్స్ విని మీరు ఎలా పాస్ అవుదాం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేస్తాడు, నేను మ్యారథాన్స్ చూసి 80-90 వచ్చినాయని. వాళ్ళు కామెంట్ అలాగే పెట్టుకుంటారు. ఎట్ట వస్తే 80 చెప్పి మ్యారథాన్ అంటే నీకు? మా అన్నయ్య పాప 10th class ఆ అమ్మాయి హాస్టల్లో వేసేసారు. మార్నింగ్ 5:30కి లేగిస్తే 9 వరకు చదువుతున్న అమ్మాయి. అంటే 10th classకి ఎంత భయపడి చదువుకుంటే పిల్లలు సిఏ సిఎంఏ ఫైనల్కి వచ్చి మీరు ఏం చేస్తున్నారు? మ్యారథాన్లు, ఈఓ బ్యాచ్లు, కేఓ బ్యాచ్లు ఇవన్నీ జాయిన్ అయిపోయి ఎన్ని అటెంప్ట్లు పట్టి చెప్పండి. ఇప్పటికి అటెంప్ట్లు మీద అటెంప్ట్లు రాసి 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 చివరికి ఇప్పుడు పాపం ఇంటికి వస్తే ఏం చేయాలి తెలియట్లేదు. సిఏ ఫైనల్ చదవాలా, మానేయాలా, మానేస్తే జాబ్కి వెళ్ళాలా, ఏం జాబ్కి వెళ్ళాలి? సిఏ ఇంటర్ వేసుకొని జాబ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి అక్కడికి వెళ్ళి క్లర్క్ పని చేయాలి. మళ్ళీ ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ మీరు నమ్మడం వల్ల. ఇంకోటి వస్తాడు, ఏబీసీ కేటగిరీ అంటాడు. అసలు సిఏలో ఏబీసీ కేటగిరీ అంటారు చెప్పండి మీరు అసలుకి బ్రెయిన్ ఉందా మీకు? కొంతమందికి తగిలిన లక్ ఏబీసీ కేటగిరీలో పాస్ అయిన ఉన్నారమ్మా. బట్ ఎన్నాళ్ళు ఇప్పుడు పనిచేయట్లేదు. మరి అటెంప్ట్ పోయిన 6 months సెలెక్టివ్ స్టడీ. ఒక అమ్మాయి ఉందమ్మా, నాకు తెలిసిన అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే మొన్న ఎఫ్ఆర్ పేపర్ రోజే ఎలా రాసామంటే కన్సాలిడేషను November 23 ఇచ్చాడు, May 24 ఇచ్చాడు, ఇప్పుడు ఎప్పుడు అని ఒక అమ్మాయి ఖచ్చితంగా చెప్పిందండి ఈ అమ్మాయికి. సో కన్సాలిడేషన్ చాయిస్. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో మొత్తం చదివాను. డెరివేటివ్స్ మొన్న ఇచ్చాడు, మళ్ళీ ఎప్పుడైనా వదిలేసిందంట. డెరివేటివ్స్ మిస్లేనియస్లో ఇండేస్ 115 చాయిస్, పీపీఈ చాయిస్. ఈ 4 topics మనకి ఆల్మోస్ట్ 50+ మార్క్స్ వచ్చాయమ్మా. ఈ సెలెక్టివ్ స్టడీ వల్ల ఏమైంది? ఇప్పుడు ఇది 3వ అటెంప్ట్, ఈ అటెంప్ట్ కూడా పోయింది. అదే నువ్వు ఒక్క 1 week ఎక్స్ట్రా టైం కేటాయించి ఎవరి మాట వినకుండా కన్సాలిడేషన్ చేసుకొని డెరివేటివ్స్ ఎంతసేపు పట్టాయేమో 2 hours పట్టాయి. ఎఫ్ఐ మొత్తం చదివిన దానికి డెరివేటివ్స్ ఎంతసేపు చేస్తాను? 2 hours. ఇండేస్ 115 ఒక 5 hours, పీపీ ఒక 3 hours. అంటే నీ లైఫ్లో నువ్వు మొన్న ఎగ్జామ్కి కానీ ఒక 3 to 4 days కూర్చొని ఎవడి మాట వినకుండా ఐసీఏ స్టడీ మ్యాట్లో ఉన్న టాపిక్స్ అన్నీ ఈ చదువుకుంటే నువ్వు November 24 సిఏ అయ్యాను. ఇప్పుడు నువ్వు వినకుండా ఆడవాడు అఖిల అగర్వాల్ వాడు చెప్పాడు ఏబీసీ కేటగిరీను, మీ ఫ్రెండ్ ఎవరో చెప్పిందనో వాళ్ళ మాట విని సెలెక్టివ్ స్టడీ చేయడం వల్ల ఏమైంది? నీ లైఫ్లో 6 months పోయినాయి. అటెంప్ట్ పోయింది, ఎఫ్ఆర్ పోయింది, గ్రూప్ 1 పోయింది. ఎఫ్ఆర్ అలా చదివిన దానివి మిగతా వాళ్ళు చదువుతారు కదా. సో ఎఫ్ఆర్ అలా చదివావు, డీటీ సేమ్, గ్రూప్ 2 పోయింది, గ్రూప్ 1 పోయింది. బ్రెయిన్ పరిస్థితి, అటెంప్ట్ పోయింది. 6 months ఇంట్లో కూర్చోవాలి. మళ్ళీ
మళ్ళీ ఇదే చేస్తాం కదా మనం తప్పు. సో ఇప్పటికన్నా ఆలోచించండి. ఎవడో వచ్చి ఏమో గెస్ క్వశ్చన్ పేపర్ అంటాడు, ఇంకోటి వచ్చేసి ఎక్స్పెక్టెడ్ పేపర్ అంటాడు, ఇంకోటి వచ్చేసి 30 డేస్లో స్ట్రాటజీ అంటాడు, 1 డే బిఫోర్ స్ట్రాటజీ అంటాడు. నువ్వు ఎగ్జామ్ ముందు రోజు ఏ టాపిక్స్ ఏ సీక్వెన్స్లో చదవాలో కూడా ఎవడో నీకు చెప్తాంటే నువ్వేం సిఏ ఫైనల్ పాస్ అవుతావు చెప్పు ఇంకా. సో ఇంత మిస్లీడింగ్ జరుగుతుంటే పాపం తెలుగు పిల్లలు ఇవన్నీ నార్త్లో ఉండవు. ఈ స్టడీ అవర్లు ఈ బ్యాచ్ ఇవన్నీ మా నార్త్ ఇండియన్స్ ఆర్ ఫాలో అవ్వరు, మన తెలుగు వాళ్ళే ఇక్కడే డ్రామా అంతా. సో ఇంత మిస్లీడింగ్ జరుగుతున్నప్పుడు పాపం మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. మీరు కూడా సేమ్ ఇవే. దీనికి కూడా మళ్ళీ మనకి సోషల్ మీడియా, టెలిగ్రామ్ గ్రూప్స్. అసలు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఎందుకు జాయిన్ అవుతారో నాకు తెలియదు. ఎవడో వచ్చేదో మెసేజ్ పెడతాడు, దానికి ఎవడో రిప్లై ఇస్తాడు, దానికి కూడా రిప్లై ఇస్తాడు. ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఆడేడో మెమ్స్ వేస్తాడు. ఎగ్జామ్ పేపర్ బయటికి రాదు ఇంకా అప్పుడే వేస్తాడు పేపర్ రావడం. దీనికి కూడా మళ్ళీ మనకి సోషల్ మీడియా, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, మళ్ళీ మన మొహానికి మళ్ళీ లవర్లు. మన కనీసం మొబైల్ ఫోన్ రీఛార్జ్ కూడా మన దగ్గర మన ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. మనకి మళ్ళీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. ఇన్ని పెట్టుకుంటే మనం ఇంకా సిఏఫ్ అంటారని చెప్పండి అవ్వం. సో కాబట్టి ఇది జరుగుతుంది ఇక్కడ. ఇప్పటికన్నా మారండి. ఎవరైతే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పటికన్నా మారండి. యూటర్న్ తీసుకొని వచ్చేయండి. యూ హ్యావ్ సఫిషియంట్ టైం, 5 months టైం ఉంది దగ్గర. ఇప్పటికన్నా మారండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మా IBS పేపర్ అడగడం రోహిత్ చెప్పారంట. ఇండెక్స్ మన దోదిరిందా? May 24 ఒక క్వశ్చన్ వచ్చిందా? November 24 సేమ్ క్వశ్చన్ వచ్చాయా? ఐసీ వాళ్ళ పిక్చర్ అనుకుంటున్నారు మీరు. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. సేమ్ క్వశ్చన్స్ రావు. ఇండెక్స్ నమ్మకి వెళ్తే మీ జీవితం కూడా అంత అయిపోతుంది. సో కాబట్టి ఇప్పటికన్నా మారండి. యూటర్న్ తీసుకొచ్చేయండి. కూర్చోండి. కూర్చొని ఆలోచించండి. అసలు నా పరిస్థితి ఏంటి? నాకు బోత్ గ్రూప్స్ ఉంటే అసలు నా కెపాసిటీ ఏంటి? బోత్ నేను రాయగలనా లేదు? సింగిల్ గ్రూప్ అయితే నా పరిస్థితి ఏంటి? అసలు ఎఫ్ఆర్ నా పరిస్థితి ఏంటి? నాకేమో వచ్చారా? ఆడిట్ నా పరిస్థితి నాకేమో వచ్చారా? కూర్చోండి. ICA బుక్స్ పెట్టుకోండి. సెల్ఫ్ స్టడీ అంటే సెల్ఫ్ స్టడీ చేసుకోండి. క్లాసెస్ తీసుకుంటే క్లాసెస్ తీసుకోండి. మీ ఇష్టం అది మీ కెపాసిటీని బట్టి ఉంటుంది. బట్ దయచేసి May 25 కన్నా సరే ఈ ట్రాప్లో పడకుండా మళ్ళీ స్టడీ అవర్స్ బ్యాచ్కి వెళ్తున్నాను, ఈఓ బ్యాచ్కి వెళ్తాను, మ్యారథాన్ చూస్తాను, ABC కేటగిరీ చూస్తాను. ఇలాంటి ట్రాప్లో పడకుండా, ఈ లూప్లోకి వెళ్ళకుండా ICA బుక్స్ పెట్టుకోండి. ఇంట్లో కూర్చొని చదువుకోండి. మళ్ళీ స్టడీ అవర్స్కి వెళ్తాను. ఎందుకు స్టడీ అవర్స్కి? ఇంట్లో ఏమైనా చదువుకోవడానికి మళ్ళీ స్టడీ అవర్స్కి ఎందుకు వెళ్తారు? స్టడీ అవర్స్కి అక్కడ కూడా పరిచయం ఉంటారు. అక్కడ మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు, మళ్ళీ కొత్త అమ్మాయిలు, ఇవన్నీ తెలుసు. ఏదో పనులకు వెళ్తారు. అక్కడ చదివే వాళ్ళు తక్కువ, ఈ పనులు ఎక్కువ. అక్కడ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందంటే డబ్బులు లేకపోతే ఇప్పుడు పాపం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీకు. ఇంక 2 నెలలు బర్త్డే అనుకోండి. లైఫ్లో 30-40 వచ్చే బాధపడతారు. అది ఏంటో లైఫ్లో అయిపోయింది, చాలని సంపాదన, రెస్పెక్ట్ లేదు, డబ్బులు లేవని బాధపడటం కంటే కూడా జీవితంలో ఒక 5 months మీది కాదనుకోండి, కూర్చొని మొత్తం పక్కన పడేసేయండి. మొబైల్ ఫోన్ తీసేయండి. ఫస్ట్ ముందు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఎగ్జిట్ అయిపోండి. ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్ఫాలో కొట్టండి. ఈ వాట్సాప్ గ్రూపులు మొత్తం డిలీట్ చేసేయండి. ICA బుక్స్ పెట్టుకోండి. పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్ పెట్టుకోండి. సెల్ఫ్ స్టడీ చదువుకోండి. బాగా చదువుకోండి. కుదిరితే డైలీ ఒక 1 hour ఎక్సర్సైజ్ చేయండి. మంచి ఫుడ్ తినండి. పాజిటివ్గా థింక్ చేయండి. మనం ఏం తింటామో అదే మనం ఏం ఆలోచిస్తామో మన లైఫ్ అంతే అవుతుంది. ఓకేనా? సో హోప్ఫుల్లీ నేను CA ఇంటర్ పాస్ అయిన పిల్లలకి, లేదా ఇప్పుడే CA ఫైనల్కి వస్తున్న పిల్లలకి చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి ఈ లూప్లోకి, ట్రాప్స్లోకి వెళ్ళకండి.
ఈ మ్యారథాన్లు, స్టడీ అవర్లు, ఈవో బ్యాచ్లు, వీటి వల్ల 10 పైసలు కూడా ఉపయోగం లేదు రాదు. కాన్సెప్చువల్గా చదువుకోండి. మీ చేతితో మీరు ఎక్కువ ప్రాక్టీస్. ఎవడో మీకు ఎగ్జామ్ పెట్టమంటారు బాబు, నాకు అర్థం కాదు. ఎవడో మీకు ఎగ్జామ్ పెట్టమండి, ఐసీఆర్ పెట్టినారు కదా, ఆ ఎగ్జామ్ రాయండి. మాక్ టెస్ట్లు ఉన్నాయి, పాత పేపర్లు ఉన్నాయి, రాసుకోండి. ఇంట్లో కూర్చొని 2 ఫ్రెండ్స్ కూర్చొని చెక్ చేసుకోండి. సో అది మీ ఇష్టం. నాకు తెలిసి మంచి చెప్తే ఈ రోజుల్లో అన్నీ తిడతారు, తెలిసిన విషయం. నేను లైవ్లో చూశాను కాబట్టి. ఏం చెప్పకపోతే నేను చాలా మంచివాడిని, చదువుకుంటారని చెప్తే నేను వెళ్ళైపోతాను మళ్ళీ. సో కాబట్టి ఈ తిట్టుకున్నా పర్లేదా, కనీసం ఒక్కడన్నా మారితే చాలా. ఓకేనా? బాయ్. ఇప్పటికన్నా మారండి, బాగా చదువుకోండి, ఇవన్నీ వదిలేసేయండి. ఓకేనా? రైట్. బాయ్.